హలో గైస్! ఈ వీడియో అన్నది హెల్త్ అవేర్‌నెస్ వీడియో. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియో అన్నది చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మ్యాటర్ తెలుసుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటంటే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏంటంటే సడెన్‌గా ఆ అబ్బాయికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడు హాస్పిటల్‌కెళ్ళకుండా దగ్గరలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ క్లినిక్ లాగా అంటే కన్సల్టేషన్ టైప్‌లో బయట ఉంటారు గదా! ఈవినింగ్ టైమ్‌లో లేదంటే మార్నింగ్ టైమ్‌లో డాక్టర్స్ కూర్చుంటుంటారు. అంటే హాస్పిటల్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్సే. సీరియస్ కేస్ కాకుండా ఫీవర్ లాంటిది లేదంటే ఏదైనా పెయిన్స్ అలాంటి కేసెస్‌కి చూస్తా ఉంటారు. సో, ఆ డాక్టర్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత అరే ఎన్ని రోజుల నుంచి ఫీవర్ ఏంటి? సింప్టమ్స్ ఏంటి? అని మొత్తం ఆ డాక్టర్ గారు కనుక్కున్న తర్వాత, ఆ డాక్టర్ గారికి డౌట్ ఏమొచ్చిందంటే మేబీ మలేరియా ఉండొచ్చు. అంటే ఈ సింప్టమ్స్ బట్టి మలేరియా ఉండొచ్చు అన్నట్టుగా ప్రెడిక్ట్ చేసి ఆ డాక్టర్ గారు కొన్ని టెస్ట్‌లయితే రాయడం జరిగింది. ఆ టెస్ట్‌లు రాసిన తర్వాత మావోడు ఏం చేశాడంటే సిటీలో పెద్ద ల్యాబ్ ఉంది. అక్కడికి వెళ్తే ఆ టెస్ట్‌లు మొత్తం 5000-7000 ఎంతో అయింది. అబ్బా! ఇంత ఫీవర్ కోసం ఇన్ని టెస్ట్‌లా అన్నట్టుగా ఆ అబ్బాయి ఆలోచించాడనమాట. ఓకే. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటది. అది పక్కన పెడితే. సో, ఆ అబ్బాయి అక్కడ ఏం డెసిషన్ తీసుకున్నాడంటే సేమ్ టెస్ట్‌లు వేరే ల్యాబ్ దగ్గర వేరే ఒక ల్యాబ్ దగ్గర కనుక్కుంటే సేమ్ టెస్ట్‌లు ఏదైతే ఒక పెద్ద ల్యాబ్ దగ్గర 5,000-7,000 అని చెప్పారో, సేమ్ టెస్ట్‌లు బయట ఒక చిన్న ల్యాబ్ దగ్గర ఒక 2,000-2,500 లోపల అయిపోతుంది. ఇది ఎస్టిమేషన్ ఇస్తే ఇంకేం చేస్తాడు ఈ అబ్బాయి? అబ్బా! సేమ్ టెస్ట్‌లు 2,500 ఇక్కడ 7,000 ఏంటి ఇంత దోచేస్తున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇంక చాలా హ్యాపీగా ఒక ప్రొడక్ట్ సేమ్ ప్రొడక్ట్ ఒక దగ్గర రూ. 1,000 ఇంకో దగ్గర 300 అయితే అబ్బా! సేమే కదా! ఏముంది అనుకోని మనం తక్కువ దాంట్లో కొనుక్కుంటాం కదా! కానీ తర్వాతేమైంది ఓకే. చేయించుకున్నాడు. మొత్తం అయిపోయింది. సో, అక్కడికి వెళ్ళాడనమాట. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్స్ ఏం చేస్తారు, ఆ టెస్ట్‌లు రిపోర్ట్స్ రేంజ్ ఏ విధంగా వచ్చింది అవే చూస్తారు గానీ, అది ఎలా చేశారు ఏంటి అన్నది తెలీదు గదా! ఎందుకంటే ఆ రిపోర్ట్స్ ఆధారంగా డాక్టర్స్ ఓకే. ఈ విధంగా ఉంది. ఈ వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయని మెడిసిన్స్ అంతా రాయడం జరుగుతది. సో, దాని ప్రకారంగా రిపోర్ట్ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారు చేస్తారు. అక్కడ డాక్టర్ గారిదేం తప్పు లేదు. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైతే 2500, 3000లో జరిగిపోతుంది టెస్ట్‌లని ఎళ్ళిపోయాడు కదా మావోడు. కాకపోతే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్రతి ఒక్కరు నిజంగా వాళ్ళిచ్చే రిపోర్ట్స్ వ్యాలిడా? నిజంగా టెస్ట్‌లు కరెక్ట్‌గా చేస్తున్నారా? లేదనుకుంటే ఏదైతే ఆ టెస్ట్‌లు ఎక్విప్‌మెంట్ చేయాలి, లేదా దానికి సంబంధించిన టెస్ట్ చేయాలి, అది ప్రాపర్‌గా విత్ క్వాలిటీతో చేస్తున్నారా లేదా అన్నది ఎవ్వరు ఆలోచించరు. ఎందుకంటే బేసిక్‌గా దీని గురించి ఎవ్వరికీ తెలీదు. ముఖ్యంగా ఎవరికీ తెలీదు. ఈ మధ్య నేను చాలా దగ్గర చూస్తున్నాను. రూ. 3000 టెస్ట్ కేవలం 250, 300కే చేసేస్తున్నాము. బయట మీరు చేసుకుంటే ఇది 5000 అవుద్ది. బట్ మా దగ్గర ఓన్లీ 500కే మేము చేస్తున్నామని చెప్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు మేబీ అది జెన్యూన్ అవ్వచ్చు. కాకపోతే యాస్ ఎ సిటిజన్స్‌గా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో, ఎప్పుడైనా సరే మనం హెల్త్‌కి సంబంధించిన ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే ల్యాబ్ ఇలాంటి బ్లడ్ టెస్ట్ గాని, స్కానింగ్ గాని, ఎక్స్‌రేలు గాని దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. ఓకే. గోల్డ్ ఇప్పుడు నాన్ కేడీఎం, కేడీఎం ఒక చిన్న షాప్‌లోకెళ్తే అక్కడ హాల్‌మార్క్ అని ఏముండదు. సో, అది ఏంటి ప్యూరిటీ ఏంటి అన్నది గ్యారంటీ ఉండదు. అదే విధంగా మనం కొంచెం పెద్ద షాప్‌కెళ్తే హాల్‌మార్క్డ్ సింబల్ అని గవర్నమెంట్‌కి సంబంధించిన సింబల్ అయితే ఉంటుంది కదా! సో, ఆ స్టాంప్ అనేది ఉంటే అంటే ఆ గోల్డ్‌లో మోసం జరగదని మనం నమ్ముతాం. ఎందుకంటే గవర్నమెంట్ వాలిడ్ చేసిన ప్రూఫ్ అయితే దాంట్లో ఉంటుంది. అండ్ దాంట్లో ఎంతవరకు ఉండాలో అది ఖచ్చితంగా క్వాలిటీ అన్నది మెయింటైన్ చేస్తారని మనం నమ్ముతాం. అదే గోల్డ్ విషయానికొస్తే. అండ్ అదే విధంగా బ్లడ్ టెస్ట్‌లో కూడా ఇప్పుడు చిన్న చిన్న ల్యాబ్స్ కొన్నుంటాయి. చిన్న చిన్న ల్యాబ్స్ ఏంటంటే అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో పాథాలజిస్ట్ గాని, టెక్నీషియన్స్ గాని వాళ్ళు వ్యాలిడా? కాదా? అన్నది మనకు తెలీదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇటువంటి బ్లడ్ టెస్ట్‌లో కూడా గవర్నమెంట్‌కి సంబంధించింది ఎన్ఏబీఎల్ అని ఉంటుంది. ఎన్ఏబీఎల్ సర్టిఫైడ్. ఈ ఎన్ఏబీఎల్ సర్టిఫైడ్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక ల్యాబ్‌కి స్కానింగ్స్ గాని, బ్లడ్ టెస్ట్‌లు గాని చేస్తుంటారు కదా! వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి ల్యాబ్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు సర్టిఫైడ్ టెక్నీషియన్సా కాదా? బ్లడ్ గాని, ఎక్స్‌రే గాని, సిటీ స్కాన్స్ గాని ఏదైతే వాళ్ళు టెస్ట్‌లు చేస్తారు కదా! ఎక్విప్‌మెంట్స్ అది కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా వాలిడ్‌వా కాదా? లేదంటే డూప్లికేట్‌వా? ఏంటి అన్నది చెక్ చేస్తాయి. అదే విధంగా పాథాలజిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు సర్టిఫైడా? కాదా? అని మొత్తం చెక్ చేసిన తర్వాత ఎన్ఏబీఎల్ సర్టిఫై చేస్తది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి ల్యాబ్స్‌కి పర్మిషన్స్ అంటే క్వాలిఫై చేస్తది. అటువంటి ల్యాబ్‌లో గనక మనం తీసుకుంటే బ్లడ్ టెస్ట్‌లు చేయించుకుంటే, మనం ఇంక డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే, అక్కడ పనిచేసే టెక్నీషియన్స్ కానివ్వండి, అక్కడ యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇదంతా క్వాలిటీ అనమాట. అంటే నంబర్ వన్‌లో మేబీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇంక మనం డౌట్ పడక్కర్లేదు. మనం చిన్న చిన్న ల్యాబ్స్‌లో తక్కువకొస్తుంది. రూ. 10,000 టెస్ట్‌లు కేవలం మనకి రూ. 1000కే అయిపోతుందని మనం ఆశపడెళ్తే, మనకి మేబీ
మేబీ ప్రాపర్‌గా కరెక్ట్ రిపోర్ట్ రాకపోవచ్చు. అండ్ దానివల్ల డాక్టర్స్ సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్స్ ఏమైనా మనకి ఎఫెక్ట్ అయితే మనకి లైఫే రిస్క్ అవుతుంది గదా! సో, అందుకనే నెక్స్ట్ టైమ్ మీరెప్పుడైనా సరే ఇలాంటి టెస్ట్‌లు గాని, స్కానింగ్స్ గాని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్ దగ్గర చేయించుకుంటే రిపోర్ట్స్ క్వాలిఫై‌గా ఉంటది. ఎందుకంటే అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిన ల్యాబ్ అని అర్థం. అదే కాకుండా ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నది ఎంప్లాయ్‌మెంట్‌కి గాని, మనం ఎప్పుడైనా సరే అబ్రాడ్‌కి అంటే వేరే కంట్రీస్‌కి జాబ్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న ల్యాబ్స్‌లో టెస్ట్‌లు చేయిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇటువంటి సర్టిఫైడ్ ల్యాబ్ ఎన్ఏబిఎల్ లాంటి సర్టిఫైడ్ ల్యాబ్‌లోని చేస్తేనే అది వాలిడ్. సో, ఈ పాయింట్‌ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువకొస్తున్నాయని బయట చేయించుకొని ఆ టెస్ట్‌లు, ఆ రిపోర్ట్స్ కరెక్టా? కాదా? అని వాలిడా? కాదా? అని మనం టెన్షన్ పడే కన్నా ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్‌లో చేయించుకుంటే మంచిది. సో, ఈ విషయం అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి అవేర్‌నెస్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.